वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबियाइ वल मुरसलीन वमन तबिअहुम बिइहसानिन इला यौमिद्दीन अम्मा बाद। रब्बि इश्रह ली सद्री व यस्सिर ली अम्री वहलुल उक़दतम मिन लिसानी यफ्क़हू क़ौली। అభిమాన సోదరులారా, మీకు అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు ప్రపంచంలో సర్వత్రా కోట్లాది ప్రజలు ఆనందం ఐశ్వర్యాల కోసం ధర్మం అధర్మం అని చూడకుండా, సత్యం ఏమిటి అసత్యం ఏమిటి, పాపం ఏమిటి పుణ్యం ఏమిటి అని పట్టించుకోకుండా సాధ్యమైన ప్రతి పద్ధతిని అవలంబిస్తున్నారు. ప్రపంచములో ఎటు చూసినా దుఃఖ విచారాలు, అశాంతి అలజడులు, కష్టాలు, బాధలు రాజ్యమేలుతున్నట్లు కనిపిస్తున్నది. ఈ పరిస్థితుల ఫలితంగానే ఈరోజు మనిషి జీవిత వాస్తవాలను ఎదుర్కోలేక పలాయనం చిత్తగిస్తున్నాడు. మనుషుల్లో ఒక పెద్ద వర్గం వివిధ రకాలుగా మాదక ద్రవ్యాలను ఆశ్రయిస్తోంది. సమాజంలో లైంగిక విశృంఖలత్వం, ఆత్మహత్య సంఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అసలు ఈ చేదు నిజం వెనుక దాగి ఉన్న మూల కారణం విశ్వ ప్రభువు చూపిన మార్గానికి దూరమవటం. అమర్ బిల్ మారూఫ్, మంచిని పెంపొందించండి, వనహీ అనిల్ మున్కర్, చెడుని ఖండించండి, ఈ పనిని చేయకపోవటం. కావున అభిమాన సోదరులారా, సాఫల్యం శాంతి కోరుకునే ప్రతి వాడి కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన మార్గం నిర్ణయించాడు. వాటిలో ముఖ్యమైనది, ప్రధానమైనది సుగుణవతి అయిన భార్యను ఎన్నుకోవటం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనం, అద్దునియా కుల్లుహా మతా వ ఖైరు మతాఇద్ దునియా అల్ మర్అతు స్సాలిహా. ప్రపంచం మొత్తం కొన్ని రోజుల జీవన సామగ్రి, అందులో అన్నిటికంటే మేలైన వస్తువు సుగుణవతి అయిన స్త్రీ. అటువంటి స్త్రీలలో ఒకరు షిఫా బిన్తే అబ్దుల్లా రదియల్లాహు తఆలా అన్హా. ఈరోజు మనం తెలుసుకోబోయేది. అభిమాన సోదరులారా, ఖైబర్ పోరాటం తర్వాత ఒక ఆవిడ అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సమక్షములో మదీనాలో వచ్చారు. ఎప్పుడు విషయం ఇది? ఖైబర్ పోరాటం జరిగిన కొన్ని రోజుల తర్వాత అన్నమాట. వచ్చి దైవ ప్రవక్త సల్లల్లాహు, ఓ దైవ ప్రవక్త, నేను అవసరార్థురాలుని, నా అవసరాన్ని మీరు తీరుస్తారని ఆ డబ్బు రూపంలో అయినా లేకపోతే ధాన్యం రూపంలోనైనా, చిరుధాన్యాలు, ఖర్జూరము, ఇతర తినే పదార్థాలు, లేకపోతే డబ్బు రూపం, ఈ విధంగా మీరు నాకు సహాయం చేయాలని, చేస్తారని
మీ సన్నిధిలో వచ్చాను ఓ దైవ ప్రవక్త. ఆ సందర్భంలో ఆ సమయంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ఆయన ఇంట్లో ఇవ్వటానికి ఒక చిల్లి గవ్వ కూడా లేదు, తినే వస్తువులు కూడా లేవు, డబ్బు రూపంలో నాణ్యాల రూపంలో కూడా ఏదీ లేదు ఇవ్వటానికి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా బాధతో, అమ్మా ప్రస్తుతం నా దగ్గర మీకు ఇవ్వటానికి ఏది లేదమ్మా అని చాలా బాధతో చెప్పారు. అయినా కూడా ఇంకొకసారి కొంచెం నొక్కి ఆవిడ, లేదు దైవ ప్రవక్త, అలా మీరు నాకు ఖాళీ చేత్తో వాపస్ పంపిస్తే ఎలా, ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా అని కొంచెం గట్టిగా కోరారు. అప్పుడే అజాన్ సమయం నమాజ్ సమయం అయింది, అజాన్ అయింది, మసీద్లో అజాన్ జరుగుతా ఉంది. ఆ అజాన్ విని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్కి వెళ్ళిపోయారు. ఆవిడ రదియల్లాహు అన్హా, ఎవరైతే ఈ సహాయం కోరడానికి ప్రవక్తకి వచ్చారో ఆవిడ అక్కడే దగ్గరలో కూతురు ఇల్లు ఉంది, కూతురింటికి పోయారు. ఆవిడ ఉద్దేశం ఏమిటి, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ సమయం అయిపోయింది కాబట్టి మస్జిద్కి వెళ్ళారు, నమాజ్ తర్వాత మళ్ళీ తిరిగి వస్తారు, అప్పుడు వరకు నేను నా కూతురి ఇంట్లో ఉంటాను, నేను కూడా నమాజ్ చేసుకుని నమాజ్ తర్వాత మళ్ళీ ప్రవక్త గారి ఇంటికి అడగటానికి రావచ్చు అనే ఉద్దేశంతో కూతురింటికి పోయింది. కూతురి ఇంట్లో అల్లుడు పేరు షురహ్బీల్ బిన్ హసన, ఈయన కూడా గొప్ప సహాబీ. షురహ్బీల్ బిన్ హసన రదియల్లాహు అన్హు అల్లుడు గారు ఇంట్లోనే ఉన్నారు. అది చూసి ఆవిడ రదియల్లాహు అన్హా, షురహ్బీల్ బిన్ హసనకి అత్త, ఆవిడ రదియల్లాహు అన్హా ఆగ్రహంతో, కోపంతో, ఆవేశంతో, ఏమిటండి అజాన్ అయిపోయింది, నమాజ్ సమయం అయిపోతా ఉంది, మీరు మసీద్కి పోకుండా ఇంట్లో కూర్చున్నారేమిటి, మీకు సిగ్గు బిడియం ఏమీ లేదా, మీకు బాధ్యత లేదా, మీకు భయం లేదా, ఎటువంటి విశ్వాసం మీది, అజాన్ అయినా కూడా మీరు ఇంట్లోనే ఉన్నారే. ఆ విధంగా దండించడం మొదలెట్టారు. అప్పుడు అల్లుడు గారు షురహ్బీల్ బిన్ హసన రదియల్లాహు అన్హు, ఓ అత్తయ్యా దండించకు, ముందు అసలు విషయం ఏమిటో తెలుసుకో. అసలు విషయం ఏమిటంటే, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాసేపు ముందు నా దగ్గరికి వచ్చి నేను తొడుక్కున్న చొక్కాయ కమీస్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆరియతన్ అంటే మళ్ళీ తిరిగి ఇచ్చేయటానికి బదులుగా తీసుకొని పోయారు. నా చొక్కాయ తీసుకొని పోయి, ఎందుకంటే ప్రవక్త గారి దగ్గర చొక్కాయ లేదు, నా దగ్గర బదులుగా మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పి నా చొక్కాయ ఆయన తీసుకుని మసీద్కి పోయారు. ఇప్పుడు నాకు చొక్కాయ లేదు, నేను ఇజార్తో మాత్రమే ఉన్నాను కదా, నువ్వు చూస్తున్నావు కదా, నేను షర్ట్ లేకుండా కమీస్ లేకుండా ఉన్నాను ఇంట్లో. అంటే నేను ఖమీస్ తీసి ఎక్కడ పెట్టలేదు, ప్రవక్త గారు తీసుకుని పోయారు, మళ్ళీ ఇచ్చేస్తానని. ఇప్పుడు నేను ఖమీస్ లేకుండా మసీద్కి పోతే అందరు నాకు అడుగుతారు, ఏంది చొక్కా లేకుండా వచ్చావు, ఖమీస్ లేకుండా వచ్చావు అని. నేనేమని సమాధానం ఇవ్వాలి? నా చొక్కాయ ప్రవక్త గారు తీసుకున్నంటే బాగుండదు కదా, మరి చొక్కాయ లేకుండా నేను నమాజ్ చేయాలి కదా, అడిగితే సమాధానం ఇవ్వాలి కదా, నిజం చెప్పితే బాగుండదు, అబద్ధం చెప్పకూడదు. అందుకు అత్త నేను నమాజ్ ఇంట్లోనే చేసుకుందామని నేను ఇంట్లో ఉన్నాను అని సమాధానం ఇస్తారు షురహ్బీల్ బిన్ హసన్. ఆవిడ ఎవరో కాదండి, షిఫా బిన్తే అబ్దుల్లా రదియల్లాహు అన్హా. ఈ రోజు మేము
తెలుసుకోబోయే సహాబియా. ఆవిడ షిఫా బింతే అబ్దుల్లా రదియల్లాహు అన్హా. అల్లుడు గారి సమాధానం విని వళ్ళు గగ్గరైపోతుంది షిఫా రదియల్లాహు అన్హా. చాలా బాధపడిపోతారు. అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క స్థితి కూడా ఇంత దారుణంగా ఉంది. నేను నొక్కి నొక్కి 2-3 సార్లు 10 సార్లు నేను అడుగుతూనే ఉన్నాను, ఏమన్నా ఇవ్వండి, ఏమన్నా ఇవ్వండి అని చెప్పి. కానీ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరిస్థితి ఇలా ఉంది అని నేను గ్రహించలేకపోయాను అని బాధతో కుమిలిపోయారు షిఫా బింతే అబ్దుల్లా రదియల్లాహు అన్హా. అభిమాన సోదరులారా, ఇక్కడ ఆగి మనం ఒకే ఒక్క నిమిషం ఆత్మ పరిశీలన. అది ఏమిటంటే, ప్రస్తుత కాలంలో మనము మన అల్లుడు ఆర్థిక పరంగా బాగా ఉంటే చాలు, ఇది ఒక్కటి మాత్రమే చూస్తున్నాము. కానీ కాబోయే అల్లుడు ఎలా ఉండాలి, వివాహం తర్వాత అల్లుడిలో ఏమైనా లోపాలు కనపడితే అది మనం దండిస్తున్నామా? ఆర్థిక పరంగా కూతురు అల్లుడు బాగున్నారు, మంచి ఉద్యోగం ఉంది, డాక్టరు, ఇంజనీరు, పెద్ద పోస్టు, మంచి హోదా, ఆస్తులు ఉన్నాయి, జమీందారు, ఇవి మాత్రమే చూస్తున్నాము. కానీ విశ్వాసం ఉందా, ఈమాన్ ఉందా, పద్ధతి ఉందా, నడవడిక బాగుందా, హరాంకి, అధర్మానికి, నిషిద్ధాలకి, పాపాలకి దూరంగా ఉంటున్నాడా, దీని పరంగా జీవితం గడుస్తా ఉందా, ఇవి మనము గమనిస్తున్నామా? లేదు. వివాహం తర్వాత కూడా ఎన్నో తప్పులు చూసి కూడా మౌనం వహిస్తాం. కానీ ఇక్కడ చూడండి, షిఫా రదియల్లాహు అన్హా, డబ్బులు ఉన్నాయి ఆవిడ దగ్గర, ధనవంతురాలా? లేదు. అయినా కూడా అల్లునికి దండిస్తున్నారు. నమాజ్ ఎందుకు పోలేదు, నమాజ్ సమయం అయిపోయింది, అజాన్ కూడా ఇచ్చేశారు, మీరు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారు అని దండించారు, ఖండించారు షిఫా రదియల్లాహు అన్హా. అసలు విషయం తెలిసాక అది వేరే విషయం. కొన్ని ముఖ్యమైన కారణాల వల్ల ఆయన రదియల్లాహు అన్హు పోలేకపోయారు. అది అందరికీ ఆ విధంగా సెలవు ఉంటుంది. చెప్పటం ఏమిటంటే, కొడుకు అయినా, కూతురు అయినా, అల్లుడు అయినా, భార్య అయినా, భర్త అయినా, అక్క అయినా, చెల్లెలైనా, అన్నైనా, తమ్ముడైనా, బంధువులైనా, ఎవ్వరైనా సరే తప్పు జరిగితే ఖండించాలి, హితబోధ చేయాలి శక్తి మేరకు. అది హదీస్ ఉంది కదా, మన్ రఆ మిన్కుం మున్కరన్ ఫల్యుగయ్యిరు బియదిహి ఫఇన్ లమ్ యస్తతి ఫబిలిసానిహి ఫఇన్ లమ్ యస్తతి ఫబిqalbihi వదాలిక అదఫుల్ ఈమాన్. ప్రతి వ్యక్తి తమ స్థోమత మేరకు చెడుని ఆపాలి, ఖండించాలి. ఇది మనము తెలుసుకోవాలి. ఆవిడ రదియల్లాహు అన్హా యొక్క జీవితంలోని ఇది ఒక మనకు ముఖ్యమైన పాఠం. ప్రియ సోదరులారా, షిఫా బింతే అబ్దుల్లా పేరు షిఫా, తండ్రి పేరు అబ్దుల్లా, తాత పేరు అబ్దుషమ్స్, ముత్తాత పేరు ఖల్ఫ్. ఈ విధంగా 8వ తరములో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వంశం, ఈవిడ వంశం ఒకటి అయిపోతుంది. 8వ తరములో ప్రవక్త గారి తాత, తాతకి తాత, తాతకి తాత ముర్రా బిన్ కఅబ్. అంటే కఅబ్ అనే వ్యక్తికి ఒక కొడుకు ముర్రా అయితే, కఅబ్ అనే వ్యక్తికి ఇంకో కొడుకు అదీ ఉన్నాడు. అదీ బిన్ కఅబ్, ముర్రా బిన్ కఅబ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముర్రా బిన్ కఅబ్ ద్వారా పరివంశం, షిఫా బింతే అబ్దుల్లా వంశం అదీ బిన్ కఅబ్. అంటే ఈ కఅబ్ 8వ తరంలో ప్రవక్త గారి వంశావళి, షిఫా బింతే అబ్దుల్లా వంశావళి ఒకటి అయిపోతుంది. అంటే ఇద్దరు ఒకే వంశానికి, ఖురైష్ వంశం చెందిన వారు. ఖురైష్లో ఖురైష్లోని అదీ కుటుంబానికి చెందిన వారు షిఫా బింతే అబ్దుల్లా. ఇంకో విషయం ఏమిటంటే, కొంతమంది పండితుల అభిప్రాయం ఏమిటంటే, షిఫా ఆవిడ పేరు కాదు, ఆవిడ పేరు లైలా, షిఫా ఆవిడ బిరుదు అని కొంతమంది ధర్మ పండితులు అభిప్రాయం పడ్డారు. ఎందుకంటే షిఫా బింతే అబ్దుల్లా రదియల్లాహు అన్హా రుకియా చేసేవారు, రుకియా షర్ఇయ్యా, షిరిక్ లేకుండా.
అందుకు ఆవిడ బిరుదు షిఫా పడిపోయింది అని కొంతమంది పండితుల అభిప్రాయం. తల్లి ఫాతిమా బింతె వహబ్, అలాగే భర్త అబూ హత్మా బిన్ హుదైఫా అదవి. ఆవిడ రదియల్లాహు అన్హా యొక్క భర్త అబూ హత్మా బిన్ హుదైఫా అదవి గురించి వివరాలు ఎక్కువగా లేవు. షిఫా బింతె అబ్దుల్లా రదియల్లాహు అన్హా ఇస్లాం ఎప్పుడు స్వీకరించారు? ఈ విషయం గురించి హాఫిజ్ ఇబ్న్ హజర్ రహ్మతుల్లాహి అలై తన పుస్తకం అల్ ఇసాబాలో ఇలా వివరించారు. హిజ్రత్ కి ముందే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కి నబువత్ ఇవ్వబడిన ప్రారంభ కాలంలోనే కొంతమంది స్త్రీలు ప్రప్రథమంగా ఇస్లాం స్వీకరించారో వారిలో ఒకరు షిఫా బింతె అబ్దుల్లా. అలాగే తమ ధర్మాన్ని కాపాడుకునేందుకు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ప్రసన్నత కోసం తమ విశ్వాసాన్ని కాపాడుకునేందుకు శాశ్వతంగా తమ స్వస్థలాన్ని అంటే మక్కాని వదిలేసి మదీనాకి వలస వెళ్ళి వచ్చిన వారిలో స్త్రీలలో హిజ్రత్ చేసిన వారిలో ఒకరు షిఫా బింతె అబ్దుల్లా అని హాఫిజ్ ఇబ్న్ హజర్ రహ్మతుల్లాహి అలై తన పుస్తకం అల్ ఇసాబాలో వివరించారు. అలాగే షిఫా బింతె అబ్దుల్లా రదియల్లాహు అన్హా రాయటం చదవటం వచ్చేది ఆవిడకి. అరబీ రాసేవారు, చదివేవారు. ఖురైష్ జాతిలోని తక్కువ మంది స్త్రీలకు రాయటం చదవటం వచ్చేది. వారిలో ఒకరు షిఫా బింతె అబ్దుల్లా రదియల్లాహు అన్హా. లిఖనా పడనా జాంటే థే, రాయటం చదవటం బాగా వచ్చేది. హిజ్రత్ శకం 3వ సంవత్సరంలో అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హఫ్సా బింతె ఉమర్ రదియల్లాహు అన్హాని వివాహమాడారు. ఉమ్ముల్ ముమినీన్ హఫ్సా రదియల్లాహు అన్హా వివాహం ఎప్పుడు జరిగింది ప్రవక్త గారితో? హిజ్రీ శకం 3వ సంవత్సరం. ఆ వివాహం తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షిఫా బింతె అబ్దుల్లా రదియల్లాహు అన్హాని పిలిపించి ఏమన్నారంటే, ఈ హదీస్ సహీహుల్ జామేలో ఉంది. అల్లామా అల్బానీ రహమతుల్లాహి అలై ఈ హదీస్ ని సహీ అని పేర్కొన్నారు. ఆ హదీస్ లో భాగం ఏమిటి? అల్లిమి హఫ్సత రుqయతన్ నమ్ల కమా అల్లమ్తిహల్ కితాబ. అంటే ఓ షిఫా, నువ్వు హఫ్సాని ఏ విధంగానైతే కితాబత్ నేర్పించావో, రాయటాన్ని నేర్పించావో, అలాగే రుqయాని కూడా నేర్పించు. విష చీమలు ఎన్నో రకాలు ఉన్నాయి కదా. విష చీమలు కాటేస్తే అది ప్రమాదం, విషం ఎక్కవచ్చు, అక్కడ ఏదో రావుగా అయిపోతుంది, కొన్ని రోగాలు కారణాలు ఉన్నాయి. దానికి మంచి రుqయా చేసేవారు షిఫా రదియల్లాహు అన్హా. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారు? ఓ షిఫా, ఏ విధంగానైతే నువ్వు హఫ్సా రదియల్లాహు అన్హాని కితాబత్ నేర్పించావో, రాయటాన్ని నేర్పించావో, అలాగే ఈ రుqయా కూడా నేర్పించు అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షిఫాతో అన్నారు. ఈ హదీస్ సహీహుల్ జామేలో ఉంది. అల్లామా అల్బానీ రహమతుల్లాహి అలై దీనిని సహీ అని చెప్పారు. అలాగే హాఫిజ్ ఇబ్న్ హజర్ రహమతుల్లాహి అలై ఇలా రాశారు, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మధ్యాహ్నం జోహర్ తర్వాత అప్పుడప్పుడు షిఫా రదియల్లాహు అన్హా ఇంటికి పోయి విశ్రాంతి తీసుకునేవారు, పైలూలా చేసేవారు. దీంతో అర్థమవుతుంది షిఫా రదియల్లాహు అన్హా యొక్క గొప్పతనం, ఫజీలత్, విశిష్టత. సుబ్హానల్లాహ్, ఏం స్థానం ఆవిడది.
మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా వారి ఇంటికి పోవటం, ఆ పడకలో పడుకోవటం, సుబ్హానల్లాహ్, ఏమి అదృష్టం. అప్పుడప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షిఫా బిన్తే అబ్దుల్లా ఇంటికి పోయి విశ్రాంతి తీసుకునేవారు. షిఫా రదియల్లాహు అన్హా మన ప్రవక్త గారి కోసం ప్రత్యేకంగా కట్టుబట్ట అంటే దుస్తులను, పరుపును ప్రత్యేకించారు కేవలం మన ప్రవక్త గారి కోసమే. ఎందుకంటే ఆ పరుపు మీద ప్రవక్త గారు శుభప్రదమైన శరీరం ఆనుతుంది, తగులుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి ప్రత్యేకమైన ఖమీస్, దుప్పటి లాంటిది కేటాయించారు. అది కేవలం ప్రవక్త గారి కోసమే. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తరువాత ఆ బట్టను, ఆ జుబ్బాని లేదా ఆ దుప్పటిని షిఫా రదియల్లాహు అన్హా తబర్రుక్గా వాడేవారు. ఇక్కడ తబర్రుక్ అనే టాపిక్ కాదు ఇది, నేను క్లుప్తంగా తబర్రుక్ అంటే ఏమిటి చెప్తాను. తబర్రుక్ అంటే బర్కత్ పొందటం, శుభాన్ని ఆశించటం, శుభం కోరటం అనే అర్థాలు వస్తాయి. అంటే ఆ తబర్రుక్ బిషై అంటే ప్రత్యేకమైన వస్తువు ద్వారా శుభాన్ని కోరటం. ఒక వస్తువు ద్వారా, ఆ వస్తువు ఒక వ్యక్తి కావచ్చు, లేదా అది ఒక వస్తువు కావచ్చు. ప్రత్యేకమైన వస్తువు ద్వారా శుభాన్ని కోరటం. ఈ తబర్రుక్ రెండు రకాలు, క్లుప్తంగా చెప్తున్నాను. మష్రూ, ధర్మ సమ్మతమైన తబర్రుక్. రెండవది మమ్నూ, నిషిద్ధమైన తబర్రుక్. ప్రస్తుతం మనము ఆధారాలు లేకుండా ఏదేదో తబరుకుల పేరుతో మన దేశంలో చూస్తూ ఉంటాము. అవన్నీ మూఢనమ్మకాలే, వాస్తవం కాదు, నిషిద్ధమైనవి, అధర్మమైనవి. ధర్మ సమ్మతమైన తబర్రుక్ అంటే దానికి చాలా వివరాలు ఉన్నాయి. మన టాపిక్ ఈరోజు తబర్రుక్ గురించి కాదు. నేను కేవలం షిఫా బిన్తే అబ్దుల్లా రదియల్లాహు అన్హా యొక్క సీరత్లోని తబరుక్ అనే ఒక మాట వచ్చింది కాబట్టి ఆ సందర్భంలో క్లుప్తంగా ధర్మ సమ్మతమైన తబరుక్ అంటే ఖురాన్ మరియు ప్రామాణికమైన హదీసుల ద్వారా రూఢి అయిన తబరుక్ అన్నమాట. ఉదాహరణకు మస్జిద్ హరాం మక్కా, మస్జిద్ నబవి మదీనా, మస్జిద్ అక్సా పాలస్తీనియా, ఈ మూడు మస్జిద్లలో పుణ్యం నిమిత్తం శుభం కోరటం కోసం ప్రయాణం చేయటం, ఇది ధర్మ సమ్మతమైన తబర్రుక్. అలాగే జంజం నీరు తాగటం తబర్రుక్, ధర్మ సమ్మతం. అలాగే ఖురాన్ పారాయణం, అనేక చోట్ల ఖురాన్లో కితాబున్ అన్జల్నాహు ఇలైక ముబారక్, శుభప్రదమైన, శుభంతో కూడిన, తబర్రుక్తో కూడిన, బర్కత్తో నిండి ఉన్న పుస్తకం ఖురాన్ గ్రంథం అని స్వయంగా ఖురాన్లో ఉంది. ఖురాన్ కూడా బర్కత్. అలాగే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిత్వంతో తబర్రుక్ కోరటం. ఒకటి, ఆయన బ్రతికున్నంత కాలం ప్రవక్త గారి వ్యక్తిత్వంతో సహాబాలు ప్రవక్త గారిని ముట్టుకునేవారు, చుంబించేవారు, ప్రవక్త గారి శుభప్రదమైన చెయ్యి పట్టుకుని తమ ముఖం పైన చాపుకునేవారు. ప్రవక్త గారి శరీరంతో, ప్రవక్త గారి దుస్తులతో, ప్రవక్త గారి చేతులతో ఆయన బ్రతికున్నంత కాలం ఆయన వ్యక్తిగతంగా, ఆయన వ్యక్తిత్వంతో తబరుక్ పొందేవారు సహాబాలు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత ఆయన యొక్క శుభప్రదమైన శరీరంతో వేరు అయిన దుస్తులు, అంటే ప్రవక్త గారు ముట్టుకున్న పాత్రలు, ప్రవక్త గారు తినే పాత్రలు, ప్రవక్త గారు వేసుకున్న దుస్తులు, ప్రవక్త గారి శిరోజాలు, తల వెంట్రుకలు, దీంతో తబర్రుక్ పొందటం ధర్మసమ్మతమైనదే. ఒక ఉదాహరణ, అస్మా రదియల్లాహు అన్హా, ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దిఖా రదియల్లాహు అన్హా యొక్క అక్క, అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హా యొక్క పెద్ద కూతురు.
అబ్దుల్లా బిన్ జుబైర్ కి తల్లి, జుబైర్ బిన్ అల్ అవ్వామ్ అషర ముబషరాలోని ఒకరు, ఆయనకి సతీమణి అస్మా రదియల్లాహు అన్హా. ఆవిడ ఉల్లేఖిస్తున్నారు ఈ హదీస్ ముస్లిం గ్రంథంలో ఉంది. ఏమిటంటే అస్మా రదియల్లాహు అన్హా ఒక జుబ్బా, అబాయా, దిస్దాష లాగా ఒక జుబ్బా ఎత్తి, ఈ జుబ్బా ఆయిషా రదియల్లాహు అన్హా దగ్గర ఉండింది. ఆయిషా రదియల్లాహు అన్హా పరమపదించిన తర్వాత ఈ జుబ్బా ఇప్పుడు నా దగ్గర ఉంది. ఇది ఎవరిది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తొడిగేవారు ఈ జుబ్బాని. ఇప్పుడు మేము దీనిని తబర్రు కోసం ఉంచుకున్నాము. మాలోని ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఈ జుబ్బా నీళ్లలో పోసి ఆ తర్వాత ఆ జుబ్బాని పిండి ఆ నీళ్లు స్వస్థత కోసం తాగేవారము, తబర్రు కోసం వాడేవారము అని అస్మా రదియల్లాహు అన్హా తెలియజేశారు. ఈ హదీస్ ముస్లిం గ్రంథంలో ఉంది. చెప్పటం ఏమిటంటే ప్రవక్త గారి దుస్తులతో, ఆయన వేసుకున్న దుస్తులు, ఆయన వాడిన పాత్రలతో శుభాన్ని పొందవచ్చు, తబర్రుక్ ధర్మసమ్మతమే. ఆ విధంగా షిఫా బిన్తే అబ్దుల్లా రదియల్లాహు అన్హా కూడా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అప్పుడప్పుడు ఆవిడ ఇంటికి విశ్రాంతి తీసుకునే కోసం పోయేవారు కదా. ప్రవక్త గారి కోసం ఆ పడక, ఆ పరుపు ప్రత్యేకంగా ఆవిడ కేటాయించారు. అలాగే దుస్తులు కూడా, ఆ బట్టలు కూడా, కట్టుబట్టలు కూడా ప్రవక్త గారి కోసం ప్రత్యేకించారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత ఆ దుస్తులు జాగ్రత్తగా పెట్టుకుని షిఫా రదియల్లాహు అన్హా తబరుగ్గా దాన్ని వాడేవారు, శుభాన్ని పొందేవారు. కాకపోతే ఉమవీ ఖలీఫా మర్వాన్ బిన్ అల్ హకం తర్వాత ఆ దుస్తులను, ప్రవక్త గారి ఏ దుస్తులను షిఫా రదియల్లాహు అన్హా తబర్రుగా వాడేవారు, ఆ దుస్తులను తర్వాత ఉమవీ ఖలీఫా మర్వా బిన్ హకం దానిని తీసుకుని తమ వద్ద పెట్టుకున్నారని చరిత్ర పుస్తకాలలో ఉంది. ప్రియ సోదరులారా, షిఫా రదియల్లాహు అన్హా మేధావి, నిర్ణయాలు తీసుకునే విషయంలో తెలివిగలవారు, ఖురాన్ మరియు ప్రవక్త గారి ప్రవచనాల అవగాహన కలిగిన వారు. అందు నిమిత్తమే ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు అప్పుడప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలలో షిఫా రదియల్లాహు అన్హాతో కూడా సలహాలు తీసుకోవారని చరిత్ర పుస్తకాలలో మనకు కనపడుతుంది. ఉమర్ బిన్ ఖత్తాబ్, రెండో ఖలీఫా ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు అప్పుడప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అప్పుడప్పుడు షిఫా బిన్తే అబ్దుల్లా రదియల్లాహు అన్హాతో సలహాలు తీసుకుంటారని చరిత్ర పుస్తకాలలో మనము చదువుతాం. సుబ్హానల్లా. ఇక ఒక సంఘటన ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు కాలంలోని అల్లామా ఇబ్నే అసీర్ రహమతుల్లాహి అలైహి తన పుస్తకం ఉసుదుల్ గాబాలో రాశారు ఈ సంఘటన. ఉసుదుల్ గాబా పుస్తకం పేరు అల్లామా ఇబ్నే అసీర్ రహమతుల్లాహి అలైహి. దాంట్లో ఏముందంటే, ఒకసారి ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు షిఫా బిన్తే అబ్దుల్లా రదియల్లాహు అన్హు అని పిలిపించారు. వారిద్దరు బంధువులు, దయాదులు అవుతారు. షిఫా రదియల్లాహు అన్హా, ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు కొంచెం దగ్గర బంధువులు. ఉమర్ బిన్ ఖత్తాబ్ ఖలీఫా కాలంలో మాట ఇది. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఖిలాఫత్ కాలంలోని మాట. తో ఉమర్ రదియల్లాహు అన్హు ఒకసారి షిఫా బిన్తే అబ్దుల్లా రదియల్లాహు అన్హు అని పిలిపించారు. ఎందుకు? ఒక దుప్పటి బహుమానంగా ఇవ్వటానికి పిలిపించారు. షిఫా రదియల్లాహు అన్హా అక్కడికి పోయారు, ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు దగ్గరికి. అప్పుడే అనుకోకుండా ఇంకో సహాబియా ఆతికా బిన్తే ఉసైద్ కూడా వచ్చేశారు. అంటే అనుకోకుండా రావడం జరిగింది. ఆతికా బిన్తే ఉసైద్, ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఆతికా బిన్తే ఉసైద్ ని పిలిపించలేదు. ఆవిడ తన ఏదో పని కోసము అనుకోకుండా వచ్చారు. షిఫా బిన్తే అబ్దుల్లాని ఉమర్ బిన్ ఖత్తాబ్ గారు పిలిపించారు. కాకపోతే ఇద్దరు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఇంటికి పోతే ఉమర్ రదియల్లాహు అన్హు ఇద్దరికి ఒక్కొక్క దుప్పటి ఇచ్చారు.
షిఫా బింతే అబ్దుల్లాకి ఒక దుప్పటి ఇచ్చారు, ఆతికా బింతే ఉసైద్కి ఒక దుప్పటి ఇచ్చారు రదియల్లాహు అన్హుమా. కాకపోతే ఆతికా బింతే ఉసైద్కి ఇచ్చిన దుప్పటి కొంచెం బాగుంది, కొంచెం మేలైనది ఉంది. షిఫా బింతే అబ్దుల్లాకి ఇచ్చిన దుప్పటి మామూలు దుప్పటి ఇచ్చారు. ఇద్దరికి మేలైన దుప్పటి ఇవ్వటానికి ఉమర్ బిన్ ఖత్తాబ్ దగ్గర లేదు. ఉన్న రెండు దుప్పట్లలో ఒకటే కొంచెం మేలైనది, రెండవది మామూలు దుప్పటి. ఈ రెండే ఉన్నాయి. ఇద్దరికి మామూలు దుప్పటి ఇవ్వలేరు, ఇద్దరికి మేలైన ఖరీదైన దుప్పటి ఇవ్వలేరు. ఎందుకంటే అది ఒకటే ఉంది, ఇది ఒకటే ఉంది కాబట్టి. అందుకు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఆ మేలైన దుప్పటి ఆతికా బింతే ఉసైద్కి ఇచ్చారు. ఈ మామూలు దుప్పటి షిఫా బింతే అబ్దుల్లా రదియల్లాహు అన్హాకి ఇచ్చారు. షిఫా బింతే అబ్దుల్లా రదియల్లాహు అన్హా నిర్మోహమాటంగా ధర్మం విషయంలో, సత్యం విషయంలో, న్యాయం విషయంలో మొహమాట లేకుండా, ఆయన ఎవరు ఖలీఫానా అమీరుల్ మోమినీనా చూడకుండా ధర్మం, సత్యం, నేను అబద్ధం చెప్పటం లేదు, నిజం మాట్లాడుతున్నాను, నిర్మోహమాటంగా చెప్పారు. అడిగారు ఒక విషయం ఏమిటంటే, యా అమీరుల్ మోమినీన్, ఇదేంటి మీరు చేసింది? ఆతికా బింతే ఉసైద్ కంటే నేను ముందు ఇస్లాం స్వీకరించాను. దాని ఉద్దేశం ఏమిటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరైతే ప్రప్రథమంగా ఇస్లాం స్వీకరించారో, హిజ్రత్ కి పూర్వం లేదా ఫతిహ్ మక్కాకి పూర్వం ఇస్లాం స్వీకరించారో వారి గొప్పతనం గురించి అల్లాహ్ ఖురాన్లో చెప్పాడు. అది ఇక్కడ సైగా అయింది. యా అమీరుల్ మోమినీన్, నేను ఆతికా బింతే ఉసైద్ కంటే ముందు ఇస్లాం స్వీకరించాను, నేను నీకు బంధువు కూడా అవుతాను. మూడవది, మీరు పిలిపిస్తే నేను వచ్చాను. మూడు విషయాలు వివరించారు ఆవిడ. ఒకటి, ప్రప్రథమంగా ఇస్లాం స్వీకరించే వారు నేను ఉన్నాను. రెండవది, నీకు నేను బంధువుని, మన ఇద్దరం బంధువులం అవుతాము. మూడవది, మీ ఆహ్వానాన్ని మన్నించి నేను వచ్చాను. నేనంతటి నేనే రాలే అడగటానికి, తీసుకోవటానికి. మీరు పిలిపించారు కాబట్టి నేను వచ్చాను. మరి మీరు చేసింది ఏంటి? మీరు చేసింది ఏమిటి? ఆవిడ పిలవకుండా వచ్చారు, మీకు బంధువు కూడా కాదు. మరి ఆవిడకి మీరు మేలైన దుప్పటి ఇచ్చి నాకు మామూలు దుప్పటి ఎందుకు ఇచ్చారు అని అడిగారు షిఫా రదియల్లాహు అన్హా. సుబ్హానల్లాహ్. అమీరుల్ ముమినీన్ ఉమర్ బిన్ ఖత్తాబ్ ఫారూక్, ఆయన న్యాయం గురించి సుబ్హానల్లాహ్ ఎందరో ముస్లిమేతర సోదరులు సాక్ష్యం ఇచ్చారు ఉమర్ బిన్ ఖత్తాబ్ గురించి. ఆయన ఇచ్చిన సమాధానం ఏమిటంటే, అమ్మా షిఫా, నువ్వు చెప్పిన మాట 100% కరెక్ట్. ప్రథమంగా ఇస్లాం స్వీకరించే వారిలో నువ్వు ఒకరు, మీరు ఒకరు, మనిద్దరం బంధువులము. నేనే నీకు ఆహ్వానించాను ఇవ్వటానికి ప్రేమతో. అనుకోకుండా ఆటిగా వచ్చింది. కాకపోతే ఈ మేరైన దుప్పటి ఒకటే ఉంది. మీరిద్దరు ఎవరికి ఇవ్వాలి? ఒకరికి ఇవ్వగలను. నువ్వు నాకు బంధువు కదా. ఆతికా బింతే ఉసైద్ రదియల్లాహు అన్హా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి దగ్గర బంధువులు అవుతారు. అల్లాహు అక్బర్. ఆతికా బింతే ఉసైద్ రదియల్లాహు అన్హా ప్రవక్త గారికి దగ్గర బంధువులు అవుతారు. అందుకు నేను ఆ మేలైన దుప్పటి ఆతికాకి ఇచ్చాను, ప్రవక్త గారిని దృష్టిలో పెట్టుకొని. సుబ్హానల్లాహ్, ఏం ప్రేమ ప్రవక్త గారి పట్ల. అల్లాహు అక్బర్. ఈ సమాధానం ఇచ్చారు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా. ప్రియ సోదరులారా, ఆ విధంగా షిఫా బింతే అబ్దుల్లా రదియల్లాహు అన్హా దాదాపు 12 హదీసులు రివాయత్ చేశారు. ఒక్క హదీసు నేను చెప్తాను. ఉదాహరణకు, అని షిఫా బింతే అబ్దుల్లాహి వకానత్ ఇమ్రాఅతున్ మినల్ ముహాజిరాత్ ఖాలత్ ఇన్న రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం సుఇల అన్ అఫ్జలిల్ అమాల్ ఫఖాల్ ఈమానున్ బిల్లాహి వ జిహాదున్ ఫీ సబీలిల్లాహి వ హజ్జున్ మబ్రూర్. ఒక వ్యక్తి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో అడిగాడు, ఉత్తమమైన
అమల్ ఏది, ఆచరణ ఏది అని అడిగితే ప్రవక్త గారు ఆ వ్యక్తికి సమాధానం ఇచ్చారు. ఈమాన్ బిల్లా, అన్నిటికంటే ముందు అల్లాహ్ను విశ్వసించటం, ఇది ఉత్తమమైన అమల్. రెండవది అల్లాహ్ మార్గంలో పోరాడటం. మూడవది హజ్ మబ్రూర్, స్వీకరించబడే హజ్ మబ్రూర్. ఇది చాలా ఫేమస్ హదీస్ కదా. ఈ హదీస్ కి రివాయత్ చేసిన వారు షిఫా బిన్తే అబ్దుల్లా రదియల్లాహు అన్హా. రివాయత్ అంటే ఏమిటి? ప్రవక్త గారితో విని ఉల్లేఖించేవారు. అలాగే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హిజ్రత్ అనంతరం అనేక దేశాల రాజులకి ఉత్తరాలు రాశారు కదా. ఆ ఉత్తరంలో ఒక ఉత్తరం కిస్రాకి రాసిన ఆ హదీస్ చాలా వివరంగా ఉంది. మీరు ఈ హదీస్ బుఖారీ గ్రంథంలో కూడా ఉంది, అలాగే రహీఖుల్ మక్తూంలో కూడా ఈ హదీస్ ఉంది, మీరు వినవచ్చు. ప్రవక్త గారు రాసిన ఉత్తరం, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, మిన్ ముహమ్మద్ రసూలిల్లాహ్ ఇలా కిస్రా అదీమిల్ ఫరస్, సలామున్ అలా మనిత్తబఅల్ హుదా వ ఆమన బిల్లాహి వ రసూలిహి వ షహిద అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వహదహు లా షరీక లహు వ అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు అదుఉక బిదాయతిల్లాహ్ ఫఇన్ని అనా రసూలుల్లాహ్ ఇలన్ నాసి కాఫా లియుందిర మన్ కాన హయ్యన్ యహqqal ఖౌలల్ కాఫిరీన్ అస్లిం తస్లం ఫఇన్ అబైత ఫఇన్న అలైక ఇత్మల్ మజూస్. ఈ విధంగా వివరంగా హదీస్ ఉంది సుదీర్ఘంగా. ఈ హదీస్ ని కూడా షిఫా బిన్తే అబ్దుల్లా ఉల్లేఖించారు. అభిమాన సోదరులారా, షిఫా బిన్తే అబ్దుల్లా రదియల్లాహు అన్హా కి ఒక కొడుకు పేరు సులైమాన్ రదియల్లాహు అన్హు, ఒక కూతురు అల్లుడు మనము ప్రారంభంలో తెలుసుకున్నాం, షురహ్బీల్ బిన్ హసన రదియల్లాహు అన్హు. ఈ విధంగా మనము షిఫా బిన్తే అబ్దుల్లా రదియల్లాహు అన్హా గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ సహాబియాతలను ఆదర్శంగా తీసుకొని అలాగే మనము కూడా జీవించే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ ఖురాన్ మరియు ప్రామాణికమైన హదీసుల అవగాహనాన్ని ప్రసాదించుగాక. ఇహపరలోకాల సాఫల్యాన్ని ప్రసాదించుగాక. ఇస్లాం పరంగా జీవించే, విశ్వాస స్థితిలోనే చివరి శ్వాస వరకు జీవించగలిగే ఆ భాగ్యాన్ని అల్లాహ్ మనందరినీ ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.